అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ గుణశేఖర్ గారు నిర్మిస్తూ చేస్తున్న సినిమా ఇది. గుణశేఖర్ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అనేది వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ పేరు. సో కాస్టింగ్ కాల్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎంతూసిస్టిక్ యంగ్స్టర్స్. వీళ్ళకి వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి అంట. ఏజ్ వచ్చేసి 16 నుండి 22 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అంటున్నారు. గుణశేఖర్ గారు ఎంత గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ అనేది మనకి బాగా తెలుసు. ఆయనకి దగ్గర 3 నంది అవార్డులు వచ్చినాయి. అలాగే ఒక నేషనల్ అవార్డు, అలాగే ఒక ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన చేసిన సినిమాలు అంటే లాఠీ కావచ్చు, సొగసు చూడతరమా కావచ్చు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ బాలరామాయణం కావచ్చు, చూడాలని ఉంది కావచ్చు, చిరంజీవి గారిది మనోహరం కావచ్చు, జగపతి బాబు గారిది, అలాగే మృగరాజు, అలాగే ఒక్కడు మహేష్ బాబు కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఒక్కడు, అలాగే అర్జున్ నాకు చాలా ఇష్టమైన సినిమా. అది ఫినాన్షియల్గా సక్సెస్ అయినా అయిపోయినా కూడా అర్జున్ అనే సినిమా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత సైనికుడు సేమ్ మహేష్ గారితో, నెక్స్ట్ వరుడు బన్నీ గారిది, నిప్పు రవితేజ గారిది, రుద్రమదేవి అనుష్క గారిది, శాకుంతలం. సో ఇలా చెప్పుకుంటే ఎన్నో మంచి చిత్రాలని తెలుగు సినిమాకి అందించారండి. అలాంటి రెస్పెక్టివ్ డైరెక్టర్ తోటి పనిచేసే అవకాశం అనేది రావడం అనేది అదృష్టంగా ఫీల్ అవ్వాలి. సో కాకపోతే వీళ్ళకి ఏంటి అంటే 16 నుండి 22 సంవత్సరాల లోపు మాత్రమే ఈ రిక్వైర్మెంట్ ఉంది. సో సెండ్ యువర్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్ అండ్ షార్ట్ వీడియో నాట్ ఎక్సీడింగ్ 1 minute అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లు నేను అడిగేది ఒకటే, వై షుడ్ ఐ ఓన్లీ ఆన్సర్? మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే పోర్ట్ఫోలియో గురించి నేను ఇప్పటివరకు మన వీడియోస్లో ఎన్నిసార్లు చెప్పాను? నాకు తెలిసినంతవరకు మోర్ దాన్ ఒక 15 to 20 times చెప్పాను. సో ఏదైతే మీరు క్వశ్చన్ అడుగుతున్నారో ఒక్కసారి ప్రీవియస్గా వెళ్ళి మనం చేసిన వీడియోస్ ఏంటి, ఆ వీడియోస్లో మనం చెప్పింది ఏంటి అనేది కూడా చూసినట్లయితే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. సో అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నేను తప్పకుండా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే టెలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఫోటోలు, మీరు క్లోజ్ షాట్లో ఎలాగుంటారు, మిడ్ షాట్లో ఎలాగుంటారు, వైడ్ యాంగిల్లో ఎలా ఉంటారు, డిఫరెంట్ గెటప్స్లో ఎలాగుంటారు. ఇప్పుడు మీరు మేలా ఫీమేలా అనేది తెలియదు. ఒకవేళ మేల్ అయినట్లయితే డిఫరెంట్ లుక్స్లో మీరు ఎలాగుంటారు, అంటే ఒక కాప్ లుక్లో ఎలాగుంటారు, ఒక దొంగ లుక్లో ఎలాగుంటారు, లేదంటే ఒక డిఫరెంట్ లుక్స్లో మీరు ఎలాగుంటారు అనేది చూపించుకుంటూ కొన్ని ఫొటోస్ అనేవి తీయించుకోవటం. దాంతోపాటు అమ్మాయి అనుకోండి, అమ్మాయి అయితే ఒక ట్రెడిషనల్ లుక్లో ఎలాగుంటుంది, ఒక హాట్ లుక్లో ఎలా ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్లో ఎలాగుంటుంది, సో క్లోజ్ షాట్లో ఎలాగుంటుంది, మిడ్ షాట్లో ఎలాగుంటుంది, టాప్ యాంగిల్ షాట్లో ఎలాగుంటుంది, లో యాంగిల్ షాట్లో ఎలాగుంటుంది, ఇలాగా డిఫరెంట్ లుక్స్లో మిమ్మల్ని మీరు ఫొటోస్ తీసుకొని పంపించడం. దాంతోపాటు మీకు మీ పేరు, ఏజు, హైటు, కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, ఈ డీటెయిల్స్ అన్నీ. అంటే ఇంకా ఇవి కాకుండా ఫిలింకి వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఒక ప్రొఫైల్ అనేది ఉంటుంది, మగవాళ్ళకి ఒక ప్రొఫైల్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా మీ ప్రొఫైల్ ఏంటి, దేనికి మీరు యాప్ట్ అవుతారు అనేది చూసుకొని దానికి తగ్గట్టు మీరు పంపించాలి. అంటే అక్కడ మ్యారిటల్ స్టేటస్ అడుగుతారు, షూ సైజ్ అడుగుతారు, హిప్ సైజ్ అడుగుతారు, డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీకు. అలాగే మీరు ఎలాగ యాక్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు మీరు ర్యామ్ షోస్లో వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్టేనా, లేదంటే ఓన్లీ మూవీస్లో చేస్తారా, లేదంటే సీరియల్స్ కూడా చేయడానికి మీకు ఇంట్రెస్టేనా, యాంకరింగ్ ఇంట్రెస్టేనా, హాట్ షోస్ చేయడం మీకు ఇంట్రెస్టేనా, ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కలిపి ఓ పోర్ట్ఫోలియోలా క్రియేట్ చేస్తారు. సో దీనికి పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము, మీరు మాకు డబ్బులు కట్టండి అంటే మాత్రం అలాంటి పనులు మీరు ఎప్పటికీ చేయకండి. దాని బదులు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళేసి మీరు అనుకుంటున్న 4-5 గెటప్లు ఏవైతే ఉన్నాయో ఆ గెటప్పుల్లో, ఆ లుక్కుల్లో ఫోటోలు దిగండి. అంత కూడా అవసరం లేదు. అవసరమైతే మీ సెల్ ఫోన్ తోటే మీరు నీట్గా రెడీ అయ్యి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండేలాగా ఒక 3-4 ఫోటోలు దిగండి. దాంతోపాటు ఒకవేళ మీరు మేల్ అయినట్లయితే మీ పేరు, ఏజు, హైటు, కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, ఈ డీటెయిల్స్ మాత్రం చాలు.
అంతకుమించి అవసరం లేదు. అది మేల్ అయినా ఫీమేల్ అయినా. లేదు ఇంకా కావాలి అన్నట్లయితే మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా ఒక కాస్టింగ్ డైరెక్టర్ని మీకు తగిలినప్పుడు ఒకసారి ఆ పోర్ట్ఫోలియో ఇది ఉంటుందంట కదా, అది నాకు పంపించండి అని అడిగితే దట్ కాస్టింగ్ డైరెక్టర్ విల్ సెండ్ ఇట్ టు యూ. సో అది సెండ్ చేసినప్పుడు అది మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. దాంట్లో ఎప్పటికప్పుడు మహా అయితే ఏం పెరుగుతుంది, ఒక ఏజ్ మాత్రమే పెరుగుతుంది. అలాగే మీ వైటల్ స్టేటస్ అంటే మీ పర్సనాలిటీ అనేది మారుతూ ఉండొచ్చు, అంతే తప్పించి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మీ దాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు వర్కౌట్ అవుతుంది. అంతే తప్పించి పోర్ట్ఫోలియో కోసం ఎవడో 10,000 అడిగాడు, 20,000 అడిగాడు, 30,000 అడిగాడు, అలాగా వాళ్ళకి అమౌంట్ అనేది కట్టి మోసపోవద్దు. అంత అవసరం లేదు. సో మనం ఏదైనా పెద్ద హీరో అవ్వాలి అనుకున్న టైంలో అదేమైనా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కానీ హీరో అవ్వాలనుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని హీరోగా తీసుకుందాం అనుకుంటున్నాను, లేదంటే నేను మిమ్మల్ని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాను. దానికి నాకు తగ్గ పోర్ట్ఫోలియో నేను మిమ్మల్ని రెడీ చేయించుకుంటాను. అంటే నా సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ కావాలి, ఇప్పుడు నా సినిమాలో హాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, మంచి హాట్ చిక్స్ లాంటి క్యారెక్టర్లు కావాలనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఓకే అమ్మా జాగ్రత్త, ఇలా నాకు ఈ లుక్లో కావాలి, నాకు ఈ రకమైన కాస్ట్యూమ్స్ అన్నీ వేయగలరా అని ఆ కాస్ట్యూమ్స్ నేనే తెప్పించుకొని నేనే ఫోటోషూట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని నేనే మొత్తం చేస్తాను. సో దట్ యూ నీడ్ టు థింక్ ఆఫ్. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదండి, రెస్పెక్టబుల్ డైరెక్టర్ లైక్ గుణశేఖర్ గారు ఒక మూవీ చేస్తున్నారు. దాంట్లో 16 నుండి 22 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఆయనకి కావాలి. ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి. లేనట్లయితే నిజంగా ఆ టీంని మీరు ఇరిటేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ టీంని ఎప్పుడు కూడా ఇరిటేట్ చేయకండి. సో ఆ ఏజ్ గ్రూప్లో మీరు ఉన్నట్లయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9618623344. ఐ రిపీట్ 9618623344. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.